కుంభరాశి వారికి పంచమ గురువు చాలా బాగుంది. కానీ ద్వితీయాతు రెండో భావంలో శనేశ్వరు రావడం జరిగింది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పోవడం కానీ, గౌరవంగా ఉన్నటువంటి మన పదవిలో భంగం కలిగే పరిస్థితి, స్థాన చలనాలు, బంధువులతో గొడవలు, ఇంటా బయట కొన్ని వేధింపులు, గొడవలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో సైలెన్స్గా ఉండాలి, ఎక్కువ ఏం మాట్లాడద్దు. డబ్బుకు సంబంధించినటువంటి చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. వివాహం కాని వారికి తప్పకుండా వివాహం సెటిల్ అయ్యే పరిస్థితి ఉంది. సెప్టెంబర్ లోపు వివాహం అయిపోతుంది కుంభరాశి వారికి, ఆగస్టు సెప్టెంబర్ లోపు. ఎందుకంటే ఇప్పుడు ఇది మే, జూన్, జూలై వరకు, ఆగస్టు, ఈ 3 నెలలలో అమ్మాయి ఎక్కడో దొరకడం జరుగుతుంది, అబ్బాయి దొరకడం జరుగుతుంది. అండ్ తొందరగా వివాహం కూడా అయిపోవడం జరుగుతుంది. అంతే. సో తప్పకుండా కుంభరాశి వారు వివాహం అయ్యేటువంటి సందర్భాలలో ఖచ్చితంగా వ్యక్తిగత జాతకాన్ని మాత్రం ఖచ్చితంగా కూడా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే కొంచెం ఏలినాటి శనిలో ఉన్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం గురువు 6వ స్థానానికి వస్తుంది. ఇప్పుడు వివాహం జరిగిందని చెప్పి సంతోషపడితే రేపు గ్రహాల మార్పు ఇబ్బందిని కలిగిస్తుంది. సో మనం మీ జాతకంలో ఏ గ్రహస్థితి నడుస్తుందనేది చూసుకోవాలి. ఇప్పుడు అంతా నడిచిందంతా ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళే. మొత్తం మొన్నటి వరకు నడిచింది బెట్టింగ్ యాప్స్. సెలబ్రిటీలు అంతా 75% కుంభరాశి వాళ్ళే ఉన్నారు దాంట్లో. కుంభరాశి, మీనరాశి, మకర రాశి, మొత్తం తులారాశి, తులా, కుంభం, మీనం, మకరం, సింహరాశి. అదేవిధంగా మిథునం, కర్కాటకం. హర్షసాయి పేరు హర్షసాయి, ఇప్పుడు తన పేరు కూడా వచ్చింది కదా. సో జనరల్గా ఇవన్నీ ఈ వ్యక్తి యొక్క నామాలతో ఉండేటువంటివి. సో ఇప్పుడు ఎస్ లెటర్ అస్సలు బాగాలేదు. ఎస్ లెటర్తో సాగరిక కానీ, ఎస్ లెటర్తో శ్రీనివాస్ కానీ, ఎస్ లెటర్తో మొదలయ్యేటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బును ఎవరికి ఇవ్వకండి.